తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం మీడియాపై అసభ్యకరమైన అనుచితమైన భాషను ఉపయోగించి పాత్రికేయులను అవమానించిన నేపథ్యంలో భవిష్యత్తులో ఆయన పాల్గొనే ప్రెస్ మీట్లు కార్యక్రమాల కవరేజీని బహిష్కరించాలని టీడబ్ల్యూజే ఐజే జగిత్యాల జిల్లా శాఖ మరియు జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ఏకగ్రీవంగా తీర్మానించినట్లు యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చీటి శ్రీనివాసరావు, బిజంకి సప్పన్నాచారి, జగిత్యాల ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కందుకూరి శశిధర్లు తెలిపారు. ఆదివారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు పాత్రికేయులు గజ్జల కాంతం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి ఉండి రాజ్యాంగాన్ని తామే తయారు చేశామని, జై బాపు జై సంవిధాన్ అనేదే తమ లక్ష్యం అంటూ రాజ్యాంగాలను ప్రదర్శించే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకుడు బాధ్యత కలిగిన వ్యక్తి ఇలాంటి పరుషపదజాలం దూషణ మీడియాపై చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 19(1)(a) భావ ప్రకటన హక్కును ప్రతి పౌరుడికి కల్పించిందని, అయితే భావ ప్రకటన హక్కు కలిగి ఉన్నామంటూ ఇతరుల భావ ప్రకటన హక్కులకు మర్యాద భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేరాదంటూ ఇదే ఆర్టికల్లోని 5వ సబ్ క్లాజ్ తెలియజేస్తున్న విషయాన్ని గజ్జల కాంతం విస్మరించడం సరికాదని అన్నారు. జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ వ్యక్తిత్వాలను హననం చేసేలా వ్యాఖ్యలు చేసిన గజ్జల కాంతం కార్యక్రమాల్లో ప్రెస్ మీట్లను జగిత్యాల జిల్లా పరిధిలో బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. జగిత్యాల జిల్లా యూనియన్ మరియు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు జగిత్యాల డిసిసి అధ్యక్షుడికి పంపినట్టు తెలిపారు. ఇటీవల బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న నాయకులు, రాజకీయ నేతలు సైతం మీడియాను కించపరిచేలా మాట్లాడుతున్నారని, భవిష్యత్తులో ఇది పునరావృతం అయితే జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం వారి కార్యక్రమాలు బహిష్కరించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన సీనియర్ జర్నలిస్టులు కొత్తూరు మహేష్, ముక్క వేణుగోపాల్, గోపీకృష్ణారావు, మదన్ మోహన్, జహీరుద్దీన్, హరికృష్ణ, సిరిసిల వేణు, బండస్వామి, ప్రదీప్, హనుమంత్ పటేల్, సంబూర్ రాజిరెడ్డి, మహేష్, నరేష్, శ్రీధర్రావు, రంజిత్, హరీష్, శంభు, శ్రీకాంత్, సాబీర్ తదితరులు పాల్గొన్నారు. పై పిసిసి జనరల్ సెక్రటరీ హోదాలో ఉన్న గజ్జల కాంతం ఆయన అనుచిత వ్యాఖ్యలు ఎంత దారుణంగా ఉన్నాయంటే, జర్నలిస్టులకు బుద్ధి లేదని అనే మాట్లాడిన మాటలు చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఆయన జయసరథగా క్షమాపణలు చెప్పాలి ఇప్పటికే, కానీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. మన దానిలోనే ఫోన్లు చేసిన సైతం అతను అడుగుతున్నాడు మేము అనలేదు అని, కానీ అక్కడ స్పష్టంగా వీడియో కనపడంగా కూడా మేము అనలేదని చెప్పి ఖండిస్తున్నాడు. కానీ క్షమాపణ చెప్పారంట మనం ఇలాగే కొనసాగుదామని చెప్పి ఈరోజు పిసిసి ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం జర్నలిస్టుల పట్ల అమర్యాదగా మాట్లాడుతూ వ్యాఖ్యలు చేసిన దానికి నిరసనగా ఈరోజు జగిత్యాల ప్రెస్ క్లబ్ మరియు జిల్లా యూనియన్ పక్షాన విలేకరులందరూ కూడా సమావేశమై దానికి నిరసనగా గజ్జల కాంతం యొక్క ప్రెస్ మీట్లు ఎక్కడ ఉన్నా కూడా పూర్తి స్థాయిలో బైకట్ చేయాలని ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. ఈ తీర్మానాన్ని డిసిసి జిల్లా అధ్యక్షులకు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు కూడా పంపడంతో పాటు స్టేట్ యూనియన్ కూడా ఈ విషయాన్ని పంపి రాష్ట్రంలో ఎక్కడ కూడా గజ్జల కాంతం అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టినా బైకట్ చేయాలనే విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని తీసుకెళ్తాం. అదేవిధంగా ఏ నాయకుడైనా, ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా, ఏ అధికారి అయినా విలేకరుల పట్ల దురుసుగా ప్రవర్తించడం కానీ, ఏకవచనంతో సంబోధించడం కానీ, అమర్యాదగా మాట్లాడడం కానీ చేసినట్లయితే ఇక ముందు ప్రతి ఒక్కరికి కూడా మా సహాయ నిరాకరణ అనేది ఇలా విధంగా కొనసాగుతుంది. జర్నలిస్టులు అనే వాళ్ళు ప్రజా సమస్యలను, ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నిస్వార్థంగా పనిచేసే వ్యక్తులే తప్ప ఏదో మీ రాజకీయ పార్టీల కొమ్ముగాయడం, మీ రాజకీయ పార్టీల అడుగులకు మడుగులెత్తే విధంగా ప్రవర్తిస్తారనుకోవడం పొరపాటు. ఇక ముందు ఏ నాయకుడైనా తన ఒక విజ్ఞతతో మాట్లాడాలి, విజ్ఞతతో మెలగాలి. జర్నలిస్టుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే ఊరుకునే లేదని ఈ సందర్భంగా జగిత్యాల నుండి మేము హెచ్చరిస్తున్నాం. ఇక ముందు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త ఉండాలని కూడా తెలియజేస్తున్నాం. అధికార ప్రతినిధి శ్రీ గజ్జల కాంతం గారు గతంలో ప్రజాసంఘాల జేసీగా పనిచేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లోపల ప్రోటోకాల్ పోస్ట్ లోపల పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఉద్యమం పట్ల, ప్రజల పట్ల అవగాహన కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఇలా జర్నలిస్టు సమాజాన్ని కించపరిచేలా మాట్లాడడం అనేది సరైనది కాదని చెప్పేసి ఇలా జగిత్యాల ప్రెస్ క్లబ్, జగిత్యాల జిల్లా శాఖ పక్షాన కూడా ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జర్నలిస్ట్ మీడియాకు బుద్ధి లేదు, రుచ్చగాళ్ళు మైకులు పెట్టి మాట్లాడుతున్నారు అని చెప్పేసి మాట్లాడడం అనేది
ఇది కరెక్ట్ కాదు. మీకు ఎవరి మీదనైనా విమర్శలు చేయాలనుకుంటే వాళ్ళ మీద విమర్శ చేసుకోవాలి తప్ప ఆ విమర్శలను ఆ వ్యక్తులను కవర్ చేసినటువంటి మీడియా మీద మీ ప్రతాపం చూపెడదాం అనడం అనేది మీకు స్థాయికి తగింది కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. గతం లోపల కూడా చాలామంది నాయకులు అసెంబ్లీలో కానీ బయట కానీ జర్నలిస్టులను ఒక చులకన భావంతో చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. జర్నలిస్టు సమాజాన్ని కించపరిచేలా మాట్లాడినటువంటి వ్యక్తులు ఇలా జర్నలిస్టు సమాజం అంతా కూడా ఇలా ఐక్యంగా ముందుకు వచ్చింది. జర్నలిస్ట్ లోపల కూడా ఐక్యత పూర్తి స్థాయి లోపల చైతన్యం ఐక్యత అనేది వచ్చిందనే విషయాన్ని కూడా ఈ ఘటన గుర్తు చేస్తూ ఉందని మీకు తెలియజేస్తూ భవిష్యత్తు లోపల జర్నలిస్టులపై కానీ మీడియాపై కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే జగిత్యాల సాక్షిగా మిమ్మల్ని తగిన గుణపాఠం నేర్పుతామని చెప్పేసి కూడా తెలియజేస్తూ భవిష్యత్తు లోపల ఇలాంటి మాటలకు పాల్పడకూడదని చెప్పేసి హెచ్చరిస్తూ కాంగ్రెస్ పార్టీ పిసిసి కానీ డిసిసి కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గజ్జెల కాంతం లాంటి వ్యక్తులకు కూడా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడేలా మీరు కూడా తగిన తరఫీదు ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా కోరుతూ భవిష్యత్తు లోపల ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ క్యాడరు, ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ కూడా ఒక సమిష్టిగా ముందరికి వెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము సహకరించేటప్పుడు సిద్ధంగా ఉన్నాం. జర్నలిస్టు సమాజం అంతా కూడా ప్రభుత్వానికి సహకరిస్తున్నటువంటి పరిస్థితుల లోపల ఇలాంటి నాయకుల వ్యాఖ్యలు జర్నలిస్టులను తీవ్ర మనోవేదన గురి చేస్తున్నాయనే విషయాన్ని కూడా ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ గమనించాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భవిష్యత్తు లోపల ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. భారత రాజ్యాంగంలోని 19వ ఆర్టికల్ ప్రకారం అందరికీ భావ ప్రకటన హక్కు ఇవ్వబడ్డది. దానిపైనే వ్యవస్థ మొత్తం నడుస్తుంది. ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు, అధికారులు, చాలామంది ఇతరులు పాత్రికేయులను చాలా అమర్యాదపూర్వకంగా, అగౌరవంగా, ఇష్టారాజ్యంగా వ్యక్తిత్వాన్ని హరణం చేసే పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఇటీవలి కాలం లోపల వరుసగా 2-3 సంఘటనలు చోటు చేసుకున్నాయి. మరి ఒక అవమానకరమైనటువంటి భాషను పాత్రికేయుల గురించి వినియోగించడాన్ని మేము తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. ఇది మా మనసుల్ని గాయపరిచింది, మమ్మల్ని చాలా మానసిక క్షోభకు గురి చేసింది. మేమెవరిని కూడా క్షమాపణలు డిమాండ్ చేసేటువంటి వ్యక్తులం కాదు. ఎవరు మాకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మాకున్నటువంటి హక్కుల ప్రకారం మా నిర్ణయాన్ని మేము తీసుకుంటున్నాం. జగిత్యాల ప్రెస్ క్లబ్ ఈరోజు ఒక తీర్మానం చేయడం జరిగింది. అమర్యాదపూర్వకమైనటువంటి భాషను మాట్లాడినటువంటి వ్యక్తి యొక్క ప్రెస్ మీట్లను జగిత్యాల పట్టణ పరిధి లోపల మేము భవిష్యత్తులో ఇక రాయమని చెప్పి తీర్మానం చేసుకున్నాం. ఈ తీర్మానం ప్రకారం మేము ముందుకు సాగుతాం. ఈ ఒక్కటే కాదు, మమ్మల్ని ఎవరైతే ఏకవచనంతో ఇష్టారాజ్యంగా ఒక మా వ్యక్తిత్వాన్ని హననం చేసే పద్ధతిలో అమర్యాదపూర్వకంగా మాట్లాడతారో వాళ్ళందరి పట్ల మా చర్యలు ఇలాగే ఉంటాయని చెప్పి సమిష్టిగా నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ మేరకు పిసిసి అధ్యక్షుడికి మరియు డిసిసి అధ్యక్షుల గారికి ఇద్దరికీ కూడా సదరు నాయకుని యొక్క అమర్యాదపూర్వకమైనటువంటి పరిభాష పైన ఆ క్లిప్పుతో సహా మేము ఆ వారికి తెలియజేయడంతో పాటు ఆయన కార్యక్రమాలని సైతం భవిష్యత్తులో బాయ్కాట్ చేస్తున్న నిర్ణయాన్ని తెలియజేయడానికి నిర్ణయించుకున్నాం. పాత్రికేయులందరూ ప్రజలందరి, సమాజం అందరి యొక్క సొత్తు, అందరి యొక్క హక్కు, అందరి యొక్క బాధ్యులు. వాళ్ళ పట్ల గౌరవంగా ఉండాలని మేము సవినయంగా కోరుతున్నాం. అదే సమయంలో మేము కూడా వారి పట్ల మర్యాదపూర్వకమైనటువంటి భాషనే మాట్లాడతాం. ఎట్టి పరిస్థితుల్లో మేము మా యొక్క బాధ్యతల్ని, మా యొక్క పరిధుల్ని అతిక్రమించే వ్యక్తులం కాదని తెలియజేస్తాం.